ఘటన జరిగింది కొద్దిసేపటి క్రితం. 7వ అంతస్తులో పెద్ద పెద్ద శబ్దాలతో స్లాబ్కి సంబంధించిన సీలింగ్కి సంబంధించిన పెచ్చులు ఊడిపడ్డాయి అనేది ఇప్పుడు మనకు వస్తున్న బ్రేకింగ్ న్యూస్. ఇది చాలా కొత్తగా కట్టిన సచివాలయం. కేసీఆర్ గారు తన 2వ రెజ్యూమ్లో దాన్ని ఓపెన్ చేశారు. ఒక ఏడాది పాటు అది ఉన్న తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొత్త ప్రభుత్వం అందులో కొలువు తీరింది. అయితే ఈ కొత్తగా కట్టిన ఈ సెక్రటేరియట్లో ఇంత ముందు కూడా ఒకసారి వాటర్ లీకేజ్ అయ్యి భారీగా ఫస్ట్ ఫ్లోర్లో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ మొత్తం ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసి ఇదైనప్పుడే అందరూ అనుకున్నారు ఇదేంటిది ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత స్టాండర్డ్గా కట్టిన ఈ బిల్డింగ్లో, ప్రెస్టీజియస్గా కట్టిన ఈ బిల్డింగ్లో ఇదేంటి పరిస్థితి అని. అలాంటిది ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున పెచ్చులుడి పడ్డాయి. స్లాబ్ నుంచి బాగా సౌండ్స్ వచ్చాయి. కొంతమంది భయపడి బయటికి పరిగెత్తారు అని చెప్తున్నారు. దాని మీద మా కరెస్పాండెంట్ నరసింహరావు అప్డేట్స్ ఇస్తారు. నరసింహరావు, ఏం జరిగింది సెక్రటేరియట్లో? సచివాలయం 7 అంతస్తులు ఉంటుంది. 7 అంతస్తుల్లో 7వ అంతస్తు బయటి భాగంలో చేశారు అంచులు డిజైన్లు చేశారు. ఈ 7వ అంతస్తుకు సంబంధించినటువంటి ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంచులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి కొద్దిసేపటి క్రితం. అది ఊడిపడడంతో ఇది ఈస్ట్ గేట్, సౌత్ ఈస్ట్ ప్రధాన ద్వారం ఉంటుంది సచివాలయానికి. ఇక్కడి నుంచే అధికారులు, మంత్రులు, అదేవిధంగా ఉద్యోగులంతా కూడా ఈ ద్వారం గుండానే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇక్కడ మీడియా సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం బల్లు బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ల మీడియా సమావేశం జరిగింది. సో మీడియా సమావేశాన్ని ముగించుకొని మీడియా ప్రతినిధులంతా కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దాలు వచ్చాయి. పెచ్చులు ఊడిపోయి కింద అక్కడ మేబీ రామగుండము చైర్మన్ కు సంబంధించినటువంటి కార్ అంటున్నారు. అది ఆ కార్ కింద ఉంది. దానిపైన నుంచి పెచ్చులు ఒక్కసారిగా ఊడి దానిపైన పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పరుగులు తీసి అక్కడ చూశారు. అయితే ఆ కూలి పడ్డటువంటి సమయంలో కింద మనుషులు ఎవరు కూడా లేకపోవడంతో కొంత నష్టం తప్పింది, పెద్ద గండమైతే తప్పిందని చెప్పొచ్చు. కాకపోతే అక్కడ కింద ఉన్నటువంటి సమయంలో కారు మీద పడి కారు కొంత లైట్ గా డ్యామేజ్ కూడా అయింది ఆ కారు. సో మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సచివాలయము ఇది. రాష్ట్ర ప్రధాన పరిపాలనా కేంద్రము. దాదాపుగా 10 లక్షల అడుగుల విస్తీర్ణంతో దీన్ని నిర్మించారు. 700-800 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించారు. తెలంగాణకే తల్లిమానికంగా దీన్ని చెబుతా ఉంటారు. సో ఇలాంటిది ఏడాది కాలంలోనే ఈ విధంగా నిర్మాణ లోపాలు బయటపడడం పట్ల కొంత విస్మయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. తట్టు అక్కడ ఎంట్రెన్స్ పక్కనే కాబట్టి ఇక్కడ సైడ్ కు నిలబడి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వచ్చిపోయేటువంటి వాళ్ళు, ఎదురుపడ్డటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వాహనాలు కూడా ఇక్కడ ఆపి ఈ మార్గం గుండానే వెళ్లిపోతా ఉంటాయి. సో ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటిది ఇలా పెచ్చులు ఊడిపడడం పట్ల మాత్రము కొంత కానీ నరసింహరావు, ఇంత ముందు కూడా ఇలాంటి ఘటన జరిగింది కదా. వర్షాకాలం వర్షాలు కురిసినప్పుడు 2nd ఫ్లోర్లో మొత్తం వాటర్ అంతా వచ్చి ఫ్లోర్ అంతా మొత్తం నిండిపోయి నీళ్లు ఇదంతా. ఈ నిర్మాణం చేసినటువంటి కొత్తలోనే వచ్చినటువంటి మొదటి వర్షాకాలంలోనే పెద్ద ఎత్తున ఉర్చింది బిల్డింగ్ అంతా కూడా. లోపలికి నీళ్ళన్నీ కూడా సింకై లోపల ఉర్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొత్తగా కట్టినప్పుడు ఇలాంటి లోటుపాట్లు అన్ని కూడా బయటపడతాయి, మెయింటెనెన్స్ అనేటువంటిది ఉంటుంది, అవన్నీ కూడా సరి చేస్తారని చెప్పి సరి చేశారు. అయితే అప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. విమర్శలకు కూడా దారి తీసింది. ఇంత గొప్పగా కట్టినటువంటి సచివాలయం ఇట్లా కురవడం ఏంటి, నీళ్లు లోపలికి జారడం ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా అప్పట్లో జరిగింది. సో ఇప్పుడు ఈ పెచ్చులు ఇది బయటి భాగము సరే బార్డర్ అయినప్పటికీ కూడా ఆ అంచు ఒక మూలకు కూలి పడ్డటువంటి దీనిపైన ఇలాంటి నిర్మాణము, గొప్ప నిర్మాణము, ఇన్ని 100 కోట్లు పెట్టి నిర్మించినటువంటి నిర్మాణము ఈ విధంగా ఆ నిర్మాణ లోపాలు బయటపడము, నాసి రకమైనటువంటి పనులే ఇందుకు నిదర్శనం అన్నటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు ఈ సచివాలయ ప్రాంగణంలో జరుగుతా ఉంది. ఒక్కసారిగా శబ్దం రావడంతో ఈ మీడియా పాయింట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రహదారిలో మీడియా పక్కన ఉన్నటువంటి రహదారిలో వచ్చిపోయేటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి అసలు లోపల ఏం జరుగుతుంది, ఇంత శబ్దం ఎందుకు వచ్చిందని చెప్పి పరుగులు తీసి తొంగి చూసినటువంటి సందర్భం.
అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా లోపల సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, భద్రతా సిబ్బంది ఉంటారు, వాళ్ళు కూడా ఒకేసారి ఆ కారు పైన పడి శబ్దం వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఉలిక్కిపడి పరుగులు తీసి చూశారు. అయితే ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ వాళ్ళు సిబ్బంది కూడా నిలబడుతూ ఉంటారు. అది మీద పడితే ఖచ్చితంగా కొంత నష్టం జరిగేటువంటి ప్రమాదం